నేను రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తా వ్యవసాయం రాగానే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వడ్ల కుప్పలు ఏమన్నా అమ్ముకోకూరు మీరు, నేను వచ్చినాక అమ్ముకోరి, అది పోయింది. మొన్నటి కుప్పలు పోయినాయి. ఇప్పుడట వచ్చేసారి నుంచి ఇస్తారట. మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడతాడు, రైతు భరోసా, రైతు బంధువులు ఎక్కున్నటువంటి రైతు భరోసా ఆమోదయోగ్యమైనటువంటి ఒక స్కీము కనిపెట్టి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారట. ఆమోదయోగ్యమైంది ఏందో నాకు అర్థం కాలేదు. ఈ నెలకెళ్ళి మేము ఇచ్చిన ఆమోదయోగ్యమైంది కాదు, అందరికి ఇచ్చిన యాసీస్కి ఇచ్చేదాన్ని దాంట్లో ఆమోదయోగ్యమైంది ఏమన్నా అంటే ఎట్లనో అట్లా చేసి కాలయాపన చేసి టైంపాస్ చేయాలి. మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు, కరెంటు చక్కగా లేదు, ప్రజలకు అందుబాటులో లేరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కలుస్తాడు అని మొత్తుకుంటారు కదా, వీడు కూడా ఎవరిని కలుస్తాడు. ఎవరిని కలుస్తున్నా అంటే ఓన్లీ ఇట్లా కండవాళ్ళు కప్పుతున్నారు కదా, వీడు రాగానే కండవాళ్ళు కప్పుతూ అని మాత్రమే కలుస్తున్నారు. మిగతా ఏ సమస్యల గురించి కలిసేది లేదు, ఏ ఎమ్మెల్యేలకు కలిసేది లేదు, ప్రజా సమస్యలకు వచ్చేటటువంటి ఎవరిని కలిసేది లేదు. ఆయన దర్బారు గిరిబారు ఏదో పెట్టారు కదా, అది ఎక్కడ పోయిందో తెలియదు. ప్రజావానికి ఇజవానికి ఏమీ లేవు. అంటే మళ్ళీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మోసం చేయడం కోసం వచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి 2 పార్టీలు, ఈ 2 కూడా ఎట్లా కన్సర్న్ కాదు. మన బలం ఉండాలి, మన గలం ఉండాలి, తెలంగాణ వాయిస్ వినపడాలి. రేపు ఆంధ్రప్రదేశ్తో నీళ్ళ పంచాయతీ రావచ్చు, కర్ణాటకతో నీళ్ళ పంచాయతీ రావచ్చు. ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి, ఏం చేస్తాడు? కానీ మన గురించి కొట్లాడాలి, మన హక్కుల గురించి కొట్లాడాలి, మనకు రావాల్సిన నీటి వాటల గురించి కొట్లాడాలి, మన నిధుల గురించి కొట్లాడాలంటే ఆ ఆత్మ, తెలంగాణ ఆత్మ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి దాని గురించి ఆలోచన చేసి ఈ పిచ్చి ప్రలాపాలు బంద్ చేసి, ఇంకా ప్రజలకు ఉపన్యాసాలు చెప్పి అబద్ధాలు చెప్పి అది ఇది మాట్లాడుకుంటే టైంపాస్ చేసే ముచ్చట్లు బంద్ చేసి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది అన్నావు. ఏం లెటరు? నేను చూడలేదు, మీరు చెప్తే దానికి మనం చెప్పగలుగుతా. ఏం లెటరు? కాదే, లెటర్ ఏంటిది అంటున్నా, ఏం లెటరు అంటున్నా? ఎవరెవరు మొదటి నుంచి చెప్పు, నువ్వు చెప్పే, నాకు తెలియదు, చెప్పు నువ్వు ఎవరెవరు మొదటి నుంచి. నేను చూడలే నిజంగా, నువ్వు చెప్తే చెప్తా. వాళ్ళందరూ ఎప్పుడు వచ్చి సభ్యత్వాలు ఉంటాయి తీసుకురామని చెప్పు. అట్లా కాదు, నేనేమంటే సభ్యత్వం ఒక్క నిమిషం బ్రదర్, సభ్యత్వాల అందరి శిథిలు పట్టుకోరమ్మని చెప్పాలి. మొదటి నుంచి చూడు, వెనక నుంచి చూడు గది ఉంటుందా బ్రదర్? నాకు అర్థం కాదు. పార్టీలో పనిచేయాలి, ముందర నిలబడాలి, కొట్లాడాలి, తనలాడాలి, పార్టీ జెండా పట్టుకొని ముందుకు పోవాలి. అంతేగా నా పూట పెట్టలేదు, నీ పూట పెట్టలేదు అంటే వాడు పనికిరాడు అన్నారు. అటు అడిగిరంటనే ఎప్పుడు కూడా ఒక కారణం చూపించారు అంటే పని చేతగానని చెప్పేటువంటి మాటలు. పని చేయాలి కదా. మరి నీ ఒక్కరికే వచ్చింది, మా దృష్టికి ఓన్ దృష్టికి రాలేదు. నువ్వు వాళ్ళ గ్రూప్లో ఉన్నట్టు అయితే ఏ పేపర్లో వచ్చింది అంటే మా జిల్లాకు ఒకదానికి సపరేట్ పేపర్ ఉంది అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు. మీరేమంటారు స్వామి గారు? దానికే ఇప్పటిదాకా చెప్పింది నేను. అయితే నువ్వు వినలేంటున్నావు రాహుల్ సార్, ఇప్పటిదాకా మేము చెప్పింది వినలే. ఒప్పందాలు చేసుకోవడం, అమ్ముకోవడం, కొనుక్కోవడం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చర్యలు. ఓటుకు నోటుతో స్టార్ట్ చేసినటువంటి చర్య, దాంట్లో దొంగగా దొరికి, రెడ్ హ్యాండెడ్గా దొరికి దాన్ని మాఫీ చేసుకోవడం కోసమే, నా జోలికి వచ్చి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పడం కోసమే చేవలకి వెళ్ళి తీసుకపోయి మల్కాజ్కి వెళ్ళి పెట్టేట్టు అర్థమవుతలేదానండి. దాన నాగేందర్ సికింద్రాబాద్ పెట్టినట్టు అర్థమవుతలేదా? వీళ్ళ ముదిరాజును మెదక్లో పెట్టినట్టు అర్థమవుతలేదా? ఎవరి కోసం పెట్టిన అర్థమవుతలేదా? ఎవరమ్ముడు పేరు అనేది కళ్ళ ముందర కనపడతలేదా? రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా తెలుస్తుందా ఎవరి మధ్యన వారు జరిగింది, ఎవరు కమ్ముడు పేరు కళ్ళ ముందర కనపడుతుంది కదా. ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకోవడం కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం మోడీతోని చీకటి ఒప్పందంలో భాగంగానే బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరిస్తుండు. ఇది వాస్తవం. ఇంకా ఇప్పుడు ఇక సోషల్ మీడియా చూస్తే చాలా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది మీరు చెప్పినట్టుగా మరి నాకోటి ఏంది, వాళ్ళ అభ్యర్థులందరూ కూడా మాకు అక్కడ పైసలు తీసుకొని ఇచ్చినావు నువ్వు టికెట్లు, మేము గెలుస్తట్లేము, ఓడిపోతట్టున్నాం, ఉత్తగానే మాకు ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మభ్యపెట్టి మాకు అక్కడ పైసలు తీసుకున్నాం, మా పైసలు మాకేం చెప్పి ఆయన మీద పంచాయతీ చేస్తారు రేవంత్ రెడ్డి మీద. ఆ కొనుగోలు ఉంటారు, ఆయన పతలు కూడా వీకినట్టు ఆయన కోసం దొరాడుతారు.
ఇప్పుడు వచ్చింది నాకు. అంటే మరి నరసింహన్న కలుస్తున్నావు కానీ వాళ్ళకి కలుస్తలేవు, పైసలు తీసుకునే వాళ్ళకి కలుస్తలేవు, నీకు కలుస్తున్నావు కానీ వాళ్ళక్కడ పైసలు తీసుకుని వాళ్ళకి కలుస్తలేరట. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ఎత్తలేరు, ఫోన్ దొరుకుతాడు. ఇందాక నేను అనేది అందుకే నేను కలుస్తలేడు ఎవరికి అన్న ఉద్దేశం కదే. వాళ్ళ పార్టీలు చెప్తే ఆరోపణ, నేను చెప్తుంది కాదు. వాళ్ళు డిఫెన్స్ అవ్వడం వాళ్ళకి అర్థమైపోయింది. 14 చేస్తే ముదిరాజు మంత్రిని చేస్తా అంటే నీకు అర్థమవుతలేదా అని. అది గెలిచేది లేదు, వీడు చేసేది లేదు. ఒకటే ఒకటి గెలిచిన పాప మా మవ్వు గారి నుంచి చెప్తే మరి చెప్పాలి కదా, నేను చేస్తే నీకు అవకాశం ఉంటాయి అని చెప్పేసి. అది వదిలిపెట్టి 14 చేస్తే 14 గెలవదు అంటే ముదిరాజు మంత్రి చేయడం ఆయనకి ఇష్టం లేదు. అయితే అర్థమవుతూనే ఉండే. బట్ అమ్ముడు పోయినటువంటి నేపథ్యము రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. మేము కొట్లాడుతూనే ఉంటాం, జైలులోనే ఉంటాం, ఇంకా చేసేదే ఉంది. అందరూ కూడానే ఉండే జైల్లో కొట్లాడుతూనే ఉంటాం, ఫైట్ చేస్తూనే ఉంటాం లీగల్గా. దాంట్లో ములాఖాత్ ఏదే ఉంది. ములాఖాత్ ఏదంటే ముందే అవుతారు కదా, జైలు పోకుంటే అవుతారు కదా. ములాఖాత్ ఏదంటే ముందు మాడుకుంటారు కదా. ఈ భారతదేశంలో మోడీతో ఢీకొని కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. మంత్రులు కాదు అందరి మీద. మీకు అసలు విషయం చెప్తా పాటు 4 లక్షల సిమ్ కార్డులు మార్చింది రేవంత్ రెడ్డి, మీరు రాసుకోరు. ఎప్పుడు పిసిసి అధ్యక్షుడిగా 4 లక్షల సిమ్ కార్డు, దానికి వ్యవస్థ ఉంటుంది, రూమ్ పెద్ద దొంగ బ్లాక్బెర్రీ, మీకు అర్థమైతలేదు. 4 లక్షల సిమ్ కార్డులు పెట్టుకొని ఆ సిమ్ కార్డులతో ఎవరికి బ్లాక్మెయిల్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని బెదిరియాలి, సొంత పార్టీల మీద ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చేసే ముఖ్యమంత్రి అయ్యే ముందర హోటల్లో పెట్టుకున్నప్పుడు కూడా ఎవరికి మాట్లాడుతున్నారని చెప్పి ట్యాపింగ్ చేసినాడు వాడే. ఈ ఫోన్ ట్యాపింగ్ బ్లాక్మెయిల్ ద్వారానే ముఖ్యమంత్రి అయినాడు వాడు. అసలు సంగతి అది. వాళ్ళ నాయకులం కాదు రాదురిపోయి ఒకడొకటి మీ మీద బోర్న పడి ఏడుస్తారు పాపం, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. మీకు అదే ఇస్తారు వాళ్ళు అంత దొంగ. ఇది వాస్తవం. మీరే సేకరించాలి, అది మీరే సేకరించి టీవీలో చూపించాలి. సేకరించాలి కదా. అట్లా కాదే ఇన్వెస్టిగేషన్ జనరేషన్ చేయవాను నువ్వు అంటున్నా, నేను అంటున్నా, నేను ఇయ్యే. అందుకనే నేను చెప్పిన వాస్తవంగా కాంగ్రెస్ దగ్గరనో ఆ సెక్రటరీ దగ్గర మీ రిపోర్ట్ ఉంటారు కదా, అడుగుమని చెప్పు. ఆయన చెప్పింది వ్యవస్థ అబద్ధమైతే చెప్పమని చెప్పు, అబద్ధమని చెప్పి నేను చెప్తున్నా కదా. వాళ్ళ పాటను చూస్తున్నాం, మాకేస్తాం కంప్లైంట్ రావాలి కదా. అధికారులు ఉంటే మాకు కంప్లైంట్ రావద్దా? అంటే ఇక్కడ కూర్చొని ఉత్తగానే ఎవరి పడితే చర్యలు తీసుకుంటారా? ఈ మోడీ లెక్క లంగదందాలు, అక్రమ కేసులు, అన్యాయంగా చేసి ఇంకోటి బెదిరించులు మాకు రాదు. కంప్లైంట్ రావాలి కదా. వాళ్ళ పార్టీలు ఇప్పుడు చెప్తున్న మాట నేను మీకు చెప్తున్నా, నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ చెప్తాను స్పష్టంగా. ఇప్పుడు నేను ఆరోపించిన ఆరోపణ వాళ్ళ పార్టీ అతను ఆరోపించిందే, మళ్ళీ నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నా సొంత ఆరోపణ కాదు. అన్నిటిలో ఆరోపించాను, నేను పంపిస్తాను. అనిపించకపోతే అది నీ తప్పు, నా తప్పు కాదు కదా. కాదే. ఇప్పుడు ఆయన ఒకటి అడిగిండు, అది నాకు కనిపించలే అని చెప్పిన. ఇప్పుడు నీకు కనిపించలే అన్నావు కదా, నీకు ఇస్తాను నేను. అట్లా నీకు అవసరం లేకపోతే అవసరం లేదు, ఇంకేముంది. చెప్తున్నా కదనే, నేను అంటున్నా. నేను వాళ్ళ పార్టీ నేతలు ఆరోపించిన దాన్నే నేను చెప్తున్నా. నీకు కావాలంటే పంపిస్తాను, అయిపోయాయి. ఇక అందరి గురించి ఎందుకు, నువ్వు అడిగినా నీకు పంపిస్తానా కదా. ఇక ఎవరు చేసిరు? ఎవరు చేసిరు? ఎవరు? అవును, మేము అధికారం ఉన్నాం కానీ ఎవరు చేసిరు అంటున్నా. అంటే మేము అధికారం ఉన్నప్పుడు చేస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు చర్యలు తీసుకుంటారు కదా, బయటకు వస్తారు కదా. ఎవరు చేసిరు? మీకు లాజిక్ అర్థమైతే లేదు. ఇప్పుడు చర్యలు అయితే తీసుకున్నారు కదా కానిస్టేబుల్ మీద, దాని కంటిన్యూషన్లో ఎవరున్నారో తీయండి. ఇప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కడో ఒక మర్డర్ జరిగిన, ఎక్కడో మానవ అన్ని అధికార పార్టీ చేసినట్టు ఇట్లా గమనించింది. మీకు క్వశ్చన్ నాకు అర్థం కాదు. ఎవరు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కదా, వాళ్ళ కంటిన్యూషన్ తీస్తారు కదా మొత్తం. అది అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కాదు 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 మీకు అర్థం కాలేదు. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన పీసీసీగా ఉండి వాళ్ళ నాయకులనే బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి కావడానికి అడ్డం పడుతున్న వాళ్ళని పక్కతో పట్టించడం కోసం వాళ్ళ మీదనే నిఘా పెట్టి వాళ్ళకి మాట్లాడే ఫోన్ మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి రాకుండా ఉండడం కోసం సిమ్ కార్డు మారుస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినటువంటిది ప్రధానమైన ఆరోపణ. ఓకేనా? ధన్యవాదాలు.